ముందుగా అందరికీ మార్గశిర మాస లక్ష్మీవారపు శుభాకాంక్షలండి. కార్తీక మాసంలో శివకేశవుల్ని ఎలా మనం ఆరాధించుకుంటామో, అలాగే మార్గశిర మాసంలో లక్ష్మీ అమ్మవారిని ఆరాధించుకోవాలండి. గురువారం రోజు నేనైతే ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా తెల్లవారుజామున 3 గంటలకైతే లేచానండి. లేచి ఇలా వాకిలి శుభ్రం చేసుకుని అష్టదళ పద్మం వేసి పసుపు కుంకుమలతో అలంకరించుకున్నాను. తర్వాత తులసమ్మ దగ్గర కూడా ఇలా దీపం అయితే పెట్టేసుకున్నానండి. తర్వాత మన గుమ్మానికి పూజ అనేది ప్రధానం అనమాట. పసుపు రాసి కుంకుమ పెట్టి ముగ్గది వేసి దీపాలకి ఇలా దీపాలు పెట్టుకోవాలండి గుమ్మాలకి. మనం మెయిన్ గుమ్మానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో వెనక వైపు గుమ్మానికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. మెయిన్ గుమ్మం వైపు నుంచి లక్ష్మీదేవి వస్తే వెనక వైపు గుమ్మం నుంచి లక్ష్మీదేవి అక్కైన దరిద్ర దేవత అమ్మవారు వస్తారనమాట మన ఇంట్లోకి. మెయిన్ గుమ్మం చేసి వెనకాల గుమ్మం వదిలేసామనుకోండి, నన్ను పట్టించుకోలేదు అని కోపగించి ఆవిడ ఎంట్రీ ఇస్తారనమాట మన ఇంట్లోకి. అందుకని ఇద్దరినే పూజించుకోవాలండి. అలాగా ముందు గుమ్మానికి వెనక గుమ్మానికి కూడా ఇలా దీపారాధన చేసి నమస్కారం చేసుకున్నాను. ఇంకా మాకు కింద మెట్టల దగ్గర అయితే ఇలా అమ్మవారి పాదాలు వేసి అమ్మవారికి ఆహ్వానం పలికాను అనమాట. ఇంకా వెలిగించేసుకొని దండం పెట్టేసుకుని అగరపుల్లలు కూడా దూపం కూడా వెలిగించుకున్న తర్వాత ఇంక పైకి వెళ్ళిపోయి ఇంకా ఆవు పాలతో పరమాన్నం అయితే వండానండి. పచ్చిశనగపప్పు అమ్మవారికి వేసి ఇష్టం వండితేనండి, అందుకని చెప్పి పరమాన్నం అయితే వండానమాట. తర్వాత ముందుగా వినాయకుడికి పూజించుకున్నానండి. ఒక బెల్లం ముక్క పెట్టి వినాయకుడిని విఘ్నాలు రాకుండా చూడనాయన అనుకున్నాను అనమాట. అంటే ముందు సంవత్సరం చేసుకుందామని అనుకున్నానండి, థాట్ అనిపించింది నాకు. కాకపోతే కుదరలేదండి. ఇంకా ఈ సంవత్సరం చేసుకోవడం ఫస్ట్ వారం కూడా కుదరలేదు, రెండో వారం అయితే కుదిరిందనమాట. ఇంకా నా దగ్గర అన్నపూర్ణాదేవి చిన్న బొమ్మ అయితే ఉందండి. ఇంకా అమ్మవారిని గంధము కుంకుమ పెట్టి ఇంకా కూర్చోబెట్టాను అనమాట. కామాక్షి దీపం కూడా వెలిగించుకున్నానండి. ఇంకా ఇదంతా ఎలా చేసుకోవాలి అంటే, ముందు రోజు బుధవారం రోజే మనం ఇల్లంతా శుభ్రం చేసుకోవాలండి. బూజులు ఏమీ ఉండకూడదు. చక్కగా ఇల్లంతా సువాసన భరితంగా ఉండాలి. చక్కగా పొయ్యి ఇవన్నీ చక్కగా నీట్గా శుభ్రంగా ఉంచుకోవాలండి ఇల్లు. మనం కూడా శుభ్రంగా ఉండాలన్నమాట. కొన్ని నియమాలు అయితే ఉంటాయండి. బుధవారం రోజునే మనం నూనె రాసుకున్న తల అయితే బుధవారం రోజునే మనం షాంపూ పెట్టి అంటేసుకోవాలి. గురువారం ఉదయం అయితే షాంపూ పెట్టి అంటుకోకూడదనమాట. తర్వాత వచ్చేసి దువ్వెన పెట్టి దువ్వకూడదండి మనం పూజ అయ్యేంత వరకు. ఇది తెల్లవారుజామున చేసుకునే పూజ అండి. 5 దగ్గర నుంచి 7 గంటల వరకు లోపు చేసుకోవాలన్నమాట. ఇంకా తర్వాత వచ్చేసి పిల్లల్ని కొట్టకూడదండి. చీపురు కట్టు పెట్టి అస్సలు కొట్టకూడదు, అరవకూడదు. మనం మంచి మనసుతో ఉండాలన్నమాట. ఏమీ తినకూడదు, తాగకూడదు. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదండి పూజ అయింది హారతి అయ్యేంత వరకు కూడా. ఇంకా ఇదిగోండి ఆవు పాలు నేను క్షీరాన్నానికి వండుకునే ముందు కొంచెం ఆవు పాలు అయితే ఉంచుకున్నాను అనమాట. అన్నపూర్ణాదేవి విగ్రహం ఉంది కదండి, ఒక ప్లేట్లో పెట్టి ఆవు పాలతో అభిషేకం చేస్తూ మంత్రాలు అనేవి చదువుకున్నాను. తర్వాత ఏ విగ్రహానికైనా అభిషేకం చేసిన తర్వాత మంచినీళ్ళు పెట్టి కూడా అభిషేకం చేయాలండి. అందుకని మంచినీళ్ళు పెట్టి కూడా అభిషేకం చేసేసి ఆ అభిషేకం చేసిన వాటర్ కొంచెం తల మీద జుమ్ముకోవాలన్నమాట. జుమ్ముకున్న తర్వాత అప్పుడు గంధము కుంకుమ పువ్వులు అక్షింతలు వేసి ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని అయితే పూజించుకున్నానండి. ఇలాగా కామాక్షి దీపం పెట్టుకుని ఆ వెంకటేశ్వర స్వామిని కూడా పూజించుకున్నాను. మీ దగ్గర లక్ష్మీనారాయణ విగ్రహం ఉంటే లక్ష్మీనారాయణ విగ్రహం కూడా పెట్టుకుని పూజించుకోవాలండి. ఇంకా ఇలా అయితే పూజ అయితే చాలా బాగా జరిగిందండి. 6 గంటలకల్లా పూజ అయిపోయింది నాది. తర్వాత సాంబ్రాణి ధూపం అయితే వేసుకున్నానండి. ఈ లక్ష్మీ వారాలకి ఒక కథ కూడా ఉంటుందండి. అది యూట్యూబ్లో కొట్టి విన్నానమాట. యూట్యూబ్లో సెర్చ్ చేసి నేను ఫోన్లో పెట్టుకుని అయితే విన్నానండి. అంటే వ్రతంలాగా చేయట్లేదు కదండి, అందుకనమాట. అంతేనండి ఈ వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.